నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 93 మంది లబ్ధిదారులకు 68,94,484 రూపాయలు విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గంలో మొత్తం 816 మందికి 7.71 కోట్ల మేర సీఎం సహాయనిధి అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ సహాయం సాధ్యమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చీరాలలో 23 కోట్లతో నూతన క్రిటికల్ కేర్ యూనిట్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల మెరుగుదల కోసం 14 కోట్లతో హెల్త్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఈరోజు వారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మరి ఆ ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా అన్ని రంగాల మీద ఒక పక్క నుంచి పెన్షన్స్, మరో పక్క నుంచి అన్ని మిగతా సంక్షేమ పథకాల విషయంలో కానీ అన్నిటి మీద దృష్టి పెడుతూ తన సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ అంటారు దాన్ని ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద ప్రజల కోసం సహాయం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. సో మీరు మనస్ఫూర్తిగా చెప్పడం ద్వారా ఆయన అభినందించాలి. ఈరోజు ఒక గొప్ప నాయకుడు ఆధ్వర్యంలో మాలాంటి నాయకులందరం కూడా పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రం ఆ నాయకుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తుంది. కానీ దుర్మార్గుడైనటువంటి జగన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ కూడా స్తంభింపజేశాడు. మరి అప్పటికీ సరిపోదన్నట్టుగా ఇది వస్తుంది. ప్లస్ ఆల్రెడీ ఒక పెద్ద రోడ్డు వచ్చింది. చీరాల్లో మీకు ఒక 10 సెంట్లు పొలం ఉంటే మీరు ఎక్కడ ఉంటారో మీకు గుర్తు పెట్టుకోండి. వేరే వాళ్ళకి ఏం చేయాలన్నది నేను ఆలోచిస్తున్నా. 5,000 మంది మాకు ఇళ్ల స్థలాలు కావాలని కోరుకున్నారు. ఏకైక మార్గం కుందేరుని చంద్రబాబు నాయుడు గారికి చెప్తే 89 కోట్లు డిపిఆర్ ఉంది. దాని ఒక్కదాన్ని సరి చేయగలిగితే మీ అందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వగలం. ఊళ్ళో పట్ల మురికి మొత్తాన్ని కూడా బయట పంపించగలం. అదే కాదు, ఈ రోజున మొత్తం ప్రపంచం రాష్ట్రాలు కూడా మెచ్చుకునే విధంగా చీరాల టూరిజం వైపు ప్రయాణం చేసే విధంగా తయారు చేయబోతున్నాం. కూడా మన బీచ్ ని 10 కిలోమీటర్ల స్ట్రిప్ ని వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు నిన్న ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. మనకి ఇక్కడ నుంచి సూర్యలంక వరకు కూడా బాపట్ల జిల్లా చీరాలలో సిఐటియు ఆధ్వర్యంలో 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా అధ్యక్షులు వసంతరావు బాబురావు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గత నవంబర్లో పార్లమెంటులో లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టింది. వాటిని అమల్లో తీసుకురావడానికి ఏప్రిల్ 1 నుంచి ప్రయత్నం చేస్తుంది. ఈ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు.
ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రానంతరం కానీ సాధించుకున్న పోరాడి హక్కులన్నీ కూడా కోల్పోయే పరిస్థితి, కార్మికుల్ని బానిసలుగా మార్చి యజమానులకి లాభాలు కలిగించాలనే దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలు కనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగాలని చెప్పని ఈరోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఈరోజు సిద్ధంగా ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. కాబట్టి లేబర్ కోడ్స్ కనుక భారతదేశంలో అప్లికబుల్ అయినట్లయితే ఖచ్చితంగా కోటానాది కోట్ల ఎవరైతే కార్మికులు కర్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం మనం సాధించుకున్నటువంటి హక్కు ఏదైతే ఉందో 10 గంటలు 8 గంటల వరకే ఉండాలనేది దినంలో, దానిని ఈరోజు ప్రభుత్వం 12 నుంచి 13 గంటల వరకు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. అది పూర్తి స్థాయిలో అందరికి సంబంధించినటువంటి సమస్యకు పరిణమిస్తూ ఉంది. అది మాత్రమే కాకుండా ఇది బాగా గమనించినట్లయితే మన భారతదేశంలోనే చాలా అసెంబ్లీలు చాలా తక్కువ, అంటే 60 లోపు ఉన్నటువంటి సంఖ్య కలిగినటువంటి అసెంబ్లీలు ఈరోజు ప్రజా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. కానీ ఒక కార్మికులు 100 మంది కలిస్తేనే ఈరోజు యూనియన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేలాగా ఈ లేబర్ కోడ్ తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం 7 నుంచి 8 మంది ఉన్నా కూడా. గుంటూరు పట్టణంలో మొహిద్దీన్ నగరంలో 316వ గంధ మహోత్సవ కార్యక్రమం గొప్పగా జరిగింది. పిరామిపేట్ రోషన్ జమీర్ మహబూబే సుబానీ వారి 17వ మనవలు కుతుబే గుంటూరు శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షాహ్ మొహిద్దీన్ బాద్షాహ్ కాదరి ఔలియా వారి 316వ గంధ మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా బాణసంచాలతో, విద్యుత్ దీపాలతో, అలంకరణలతో, ఫకీర్ల జరబులతో కనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు, అక్క చెల్లెలు అందరూ కలిసిమెలిసి పాల్గొన్నారు. అందరి కోసం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. अच्छा क्या सामने चला चला रे मजा मिलता है। मेरे सबसे सलामत शहर के साथ रहने वाला सलामत लंबी उम्र अता फरमाइए सरकार। हम सबके जितने उनके वालदान मौजूद हैं मेरे सरकार, सबको सलामत अता फरमाइए, उन सबको लंबे उम्रें अता फरमाइए। जमीनी आसमानी बलाओं से महफूज रखिए, जमीनी आसमानी बलाओं से महफूज रखिए। हुजूर गौसे पाक के आशिक बनाइए, हुजूर गौसे पाक के आशिक बनाइए। आदिया चिश्तिया नक्शबंदिया सोहबतिया चारों सलासी घरानों को आबाद रखिए, चारों सलासी घरानों को आबाद रखिए सरकार, आबाद रखिए सरकार। आप आराम से करम इनायत अता फरमाइए। इन्नल्लाहि व मलाइकतहु బాపట్ల జిల్లా చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువ నాయకులు వాసిమల్ల వాసు మాట్లాడుతూ శాసనసభ్యులు ఎంఎం కొండయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చిల్లర నా కొడుకులు అనే భాషను వాడారు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని 5 నిమిషాల్లో తొలగిస్తాను అన్నారు. వాస్తవానికి ఆ విగ్రహాన్ని పెట్టింది మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. మా నాయకుడు కరణం బలరాం, వెంకటేష్ బాబులు సంస్కారం ఉన్నవాళ్ళు. మీపై ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానం చేసే విధంగా మాట్లాడారని కేసు పెడతామని తెలిపారు. లేకపోతే ఒక ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా మీరు మాట్లాడే చిల్లర నా కొడుకులని
దీని తరపు మేము ఖచ్చితంగా మీ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి కింద మిమ్మల్ని ఖచ్చితంగా మేము కేసు పెడతానికి కూడా వెనకాడమని చెబుతున్నాం. గౌరవంగా మీరంటే మాకు చాలా గౌరవం. శాసనసభ్యులుగా మీరు ప్రజలకు మేలు చేయాలని మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు మాట్లాడిన భాషకి రాత్రి నేను చాలా చాలా దిగ్బంధితుడైపోయాను. ఎప్పుడు లేదు. లాస్ట్ టైం చూస్తే మీరు వచ్చి అభివృద్ధి చేశారండి. మీరు వచ్చిన తర్వాత ఎన్ని మర్డర్లు అండి? ఒకట శాంతియుతంగా ఎక్కడైనా ఉందా? రైల్వే స్టేషన్ దగ్గర నడి రోడ్డు మీద అక్కడ పొడి చంపేస్తే రక్షణ లేదు. రైల్వే ట్రాక్ దగ్గర మొన్న ఒక మనిషిని చంపేస్తే రక్షణ లేదు. ఈపురపాలెంలో స్ట్రైట్ కట్లో అమ్మాయిని కాలువలో పడేస్తే రక్షణ లేదు. మీ వ్యవస్థ ఏమైంది సార్? మీ వ్యవస్థ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లా. దాని మీద దృష్టి పెట్టాల్సింది. ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కదా మీరు దృష్టి పెట్టాల్సింది. చిల్లర నా కొడుకుల మీద మా మీద ఎందుకు? మీరు చాలా మంచివాళ్ళు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం నీకు చిల్లర నా కొడుకులా కనపడిందంటే మేము చాలా బాధపడుతున్నాం. ఆ మాట చెప్పడానికి కూడా నాకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే వెంకటేష్ బాబు గారి పక్కన ఉన్నంతా దళితులే, బీసీలు, ఎస్టీలు, వైశ్యులు ఉన్నారు. అందరూ అగ్ర కులానికి సంబంధించిన పేదవాళ్ళు మొత్తం వెంకటేష్ బాబు గారు చేసిన మంచిని, వెంకటేష్ బాబు గారు చేసినటువంటి మంచి విధానానికి సహకరించి అందరూ తోడ్పాటు ఉంటే వాళ్ళందరూ నీకు చిల్లర నా కొడుకులా? అసలేంటి సార్ చిల్లర నా కొడుకులేండి సార్? మీరు శాసనసభ బాపట్ల జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ వైద్యశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, పరిశుభ్రత పరిస్థితులు తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా అత్యవసర విభాగం, ప్రసూతి విభాగం, ఓపీ విభాగం పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రి ప్రాంగణంలో శుభ్రతను కాపాడాలని, రోగులతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించారు. మీ నర్సింగ్ సూపరింటెండెంట్ లేడీ ఏ ఊరు? ఓకే, ఏమైంది? ఈ కడప నొప్పి వచ్చిందా? ఎవరు తీసుకొచ్చారు మీ అబ్బాయి? ఏం జరిగింది? వచ్చి ఏ టైంకి వచ్చారు? 3:30 పొద్దున. ఓకే, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? ఓకే, ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఏం పార్సలింగ్? ఎవరికి పెయిన్ వచ్చింది? ఇది ఈజీ. సౌదర్ని అమ్మాయి మాట్లాడు. ఏమి చేశారు? భక్తి ప్రవేశంతో స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. అమర్తలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల 15వ తేదీన జరిగే మహాశివరాత్రి ఉత్సవం పురస్కరించుకుని ఆయా శాఖల అధికారులు చేపట్టిన పనులపై సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. తొలుత ఆలయ మర్యాదలతో జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
गोत्रोद्भवस्य उमामहेश्वरानन्दस्य नागम्मनामदेस्य चन्दयनामदेस्य गीतानामदे फल्गुने गोत्रस्य रामलक्ष्मणामदेस्य कुण्डलनामदेस्य सासिद्धार्थनामदेस्य सह कुटुम्बानां मणिपाल गोत्रोद्भवस्य महास्नामयामि नमः सोमाय रुद्राय ताम्राय नमः शंकाय नमस्काराय नमः शंभवे जमयो भवे नमः शंकराय जमयो समर्पयामि आत्मनमस्कारं समर्पयामि स्वामी श्रीमान भव ब्रह्मायुराजु नवो नवो भवति जायमानो అలాగే పోషించుకుని ఎక్కువగా పబ్లిక్ భక్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం గోవా. లాస్ట్ ఇయర్ 14 నుంచి 18 వరకు ఈ 5 days మహాశివరాత్రి ఉత్సవాలకి సుమారు 1 lakh నుంచి 1.2 lakh భక్తులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. తెనాలి కొన్నూరు రేపటి నుంచి కూడా ఎక్కువ భక్తులు రావడం జరుగుతుంది. టెంపుల్ ప్రిన్సెస్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి భక్తుల సైన్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా శివరాత్రి రోజు సుమారు 70,000 పైగా భక్తులు ఇక్కడ రావడం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా 4-8 సాయం సండే చింతైపాలెం పంచాయతీ పరిధిలోని రాళ్ల చెరువు సమీపంలో నివాసం ఉంటున్న మృతుని కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి వారి బాధలో తాము కూడా భాగస్వాములమని తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున అందే అన్ని రకాల సహాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఆర్థిక సహాయం, పెన్షన్, ఇతర సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి మృతుడి కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, బట్టలు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇప్పించారు. మిగిలిన 4 కుటుంబాలకు కూడా అలాగే ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బాపట్ల జిల్లా చైర్మన్ నారాయణ భట్లు, మండల చైర్మన్ ఎన్నికల్లో పోలీసరావు, ఆర్డీఓ గ్లోరియా, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్టీ నాయకుడు నరసింహారావు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పొలంలో పని చేస్తా ఉంటాం. చేపలు పడతారా? తుంగభద్ర సార్, ఆర్ఎస్ కాలువ, తుంగభద్ర, ఏటి కాలువ. అవునండి, ఇటు వెళ్ళొచ్చు. నల్లమడ్డ బాగా పడుతున్నాయా చేపలు? చేపలు పడుతున్నాయి. పడతాయండి, ఏదో అవి అవకాశం ఉన్నప్పుడు పడతాయండి. రోజుకి అండి మా వస్తే 300, 400, 500 వరకు. అంటే నామలు లేని దాని మీద వలలేయటానికి నామలు ఉండాలి. నామలు లేకపోవటం వల్ల ట్యూబుల మీద వెళ్ళి, లేకపోతే తాడి చెట్లు దూర్లుగా మలుచుకొని నామల్లాగా దాని ద్వారా పిల్లలు ఎంతమంది ఉన్నారు? 2 పిల్లలు. ఇద్దరే? 5 కుటుంబాల్లో 2 పిల్లలు. వీళ్ళు పెద్దవాళ్ళ? తచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారండి. పెన్షన్, ఆమెకి పెన్షన్
చేసుకుంటూ పనికి చేయాలి. ఇంకో తార్పాలు కొట్టేస్తున్నాం ఇంటి మీద శిథిలంగా ఉన్నాయి కనుక 10 లక్షలు రెండోది ఇది మీరు బియ్యము అలాగే నిత్యావసర వస్తుంది కరెక్ట్గా మొత్తం ఈ ఫ్యామిలీ ఇంకా నలుగురు సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఐడియాథన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. ఈ వర్క్ షాప్ ను యూనివర్సిటీ విజయవాడ సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ డి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. యూనివర్సిటీ నుంచి ఆర్ గోపికృష్ణ వాహబ్, ఏ హేమంత్, ఏ హర్షవర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ అడ్యుకేషన్, వి దురనాగ సాయినాథ్, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. So I am collaborating in multidisciplinary. Awesome. इनसार एक बार इस जिंदगी जो बैठो तो ये सेकंडरी शान में फाइव इज से बेटा आओ आगे भी नहीं तो बिल्कुल नहीं ये प्रसाद ఓకే సో టీమ్ స్ట్రెయిన్ చేస్తున్నాం విత్ హెల్ప్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు ఈసీ నుంచి పీపుల్ కనెక్ట్ చేస్తామంటే గోపాల్ గారు ఇస్తారు బికాస్ ఆఫ్ హిస్ ఇంటరాక్షన్ విత్ యూ అండ్ మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు కదా. సో ఆ ఇంటరాక్షన్ బట్టి ఆయన చెప్తారు ఓకే వీళ్ళు మనకి పనికొస్తారు హరీష్. అక్రమంగా విద్యుత్ చౌర్యం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ గువ్వల ఆంజనేయులు అన్నారు. కర్లపల్లి మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ తనిఖీలు నిర్వహించారు. అదనపు లోడు, అక్రమంగా విద్యుత్ వాడకం, బ్యాక్ బిల్లింగ్, మాల్ ప్రాక్టీస్ తదితర వాటిపై అపరాధ రుసుము విధించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి భాస్కర్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజిలెన్స్ ఎం భాస్కర్ రావు, ఏడీఈలు బాపట్ల, చెరుకుపల్లి, రేపల్లె, చుండూరు వరుసగా టీన్ శ్రీనివాసరావు, సురేష్ బాబు, సుధాకర్ బాబు, రాజశేఖర్, విజిలెన్స్ ఏడీఈ విజయ్ శ్రీనివాస్, డివిజన్ పరిధిలోని ఏఈలు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాగా చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఆదర్శవంతంగా తీసుకొని పనిచేయగలుగుతారు. సో ఆ సెక్షన్స్ ని మనం ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా పనిచేయాలి. మనం ఎక్కడో వెనకబడే సెక్షన్స్ తీసుకోవాలి. మీరు ఆల్రెడీ మన వేపూర్లో చూసాం, ఆ పరిస్థితి అంతా కూడా తెలిసిందే. మరి దాదాపు 2వ క్వశ్చన్ అంటే ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉంటుందా, లో వోల్టేజ్ ఉంటుందా అనేది 2వ క్వశ్చన్. 3వ క్వశ్చన్ ఏంటంటే స్టాఫ్ మీకు అందుబాటులో ఉండాలా. స్టాఫ్ కొంత తగ్గిన మాట వాస్తవమే, మరి దానికి మేనేజ్మెంట్ మనందరం కలిసి కూడా అడుగుతున్నాం. మరి సమావేశం ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. ఉన్న వాళ్ళతో మనం ఖచ్చితంగా పనిచేయాలి. ఇంకోసారి ఒక ఆయన 2-3 విలేజెస్ చూడాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం బిల్డింగ్ ఇచ్చేసాము, ఇది కూడా మనం సరిగ్గా చేయలేదంటే ఖచ్చితంగా ప్రైవేటైజేషన్కి అవకాశం వస్తుంది. అది రాకూడదు. మనం ఉన్నాము, పనిచేస్తాం, మన చేతనంతో మనం పనిచేస్తాం, మనకు మించి చేయం కదా ప్రతిదీ. సో ఈ పాయింట్స్ కొన్ని సిఎండి గారు కూడా కింద స్థాయిలో మీరు మీటింగ్స్ పెట్టి చెప్పాలి, వాళ్ళకు కూడా అవగాహన రావాలి. మరి ఈరోజు మనం ప్రతి నెల కూడా మీకు కొన్ని ఆర్గనైజేషన్స్లో 100కి శాలరీ పెట్టడం, కొన్ని ఆర్గనైజేషన్ పోలీసు మనకి కరెక్ట్ అయిన పడుతున్నాయి, మరి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి మనం
ఇంత పనిచేసేది ఖచ్చితంగా మనకి 1వ తారీఖు శాలరీ పడుతుందా లేదా, ప్రతి ఒక్కరికి ఈఎంఐస్ అని ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకొని మేనేజ్మెంట్ ఎప్పుడప్పుడు మనకి మెడికల్ బిల్స్ కానీ టీఆర్ బిల్స్ కానీ అన్నీ కూడా మనకు ఇస్తుందంటే ఆర్గనైజేషన్ చక్కగా ఉంటే మనం రెవెన్యూ కలెక్షన్ చేయకపోతే మరి ఇవన్నీ పవర్ పర్చేసింగ్ కానీ మరి మెటీరియల్ పర్చేజ్ కానీ మన శాలరీస్ అన్నిటి కూడా చాలా. భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణలో ఒక కీలక మైలురాయి అయిన వెట్టి చాకరీ కార్మిక వ్యవస్థ చట్టం 1976 అమలులోకి వచ్చి జూబ్లీ సంవత్సరం పూర్తయింది. దీనిని పురస్కరించుకుని సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ బాపట్ల వారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అద్దూరి శ్రీనివాసరావు గోడపత్రను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీ శ్రీనివాసరావు, ఏఓ రజని, సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ బడుగు కిషోర్, కౌన్సిలర్ ఎం నాగరాజు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వెట్టి చాకిరీ నిర్మూలన అనేటువంటిది ఈ పాంప్లెట్ని ఆవిష్కరించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం వచ్చి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఈ బ్రోచర్ను ఆవిష్కరించడం జరుగుతుంది. దీనిలో భాగంగా బాల కార్మికులు ఎక్కడ ఉన్నారో వాళ్ళని పనిలో 14 సంవత్సరాల పిల్లలు ఎక్కడైతే ఈ యొక్క వెట్టి చాకరీ చేస్తున్నారో వాళ్ళందరికీ విముక్తి కలిగించాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా స్కూల్లో చేర్పించాలి. ఈ కార్యక్రమానికి ఎవరైతే ఈ పిల్లల్ని వెట్టి చాకరీ కార్యక్రమాల్లో పనుల్లో చేర్పించి చేస్తున్నారో వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ యొక్క కార్యక్రమాలు పనులు చేయించేటువంటి యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు కర్లపాలెం మండలంలో ఎక్కడన్నా ఉంటే దీని మీద తక్షణ చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా స్కూల్లో చేర్పించి వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా ఆ యొక్క పనిచేసేటువంటి యాజమాన్య సంస్థకు కూడా వాళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా చూడాలని ఈ యొక్క సందర్భంగా అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి, నాయకులకి అందరూ కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా తెలియపరుస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని, అదేదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి. అమృతమూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల 15వ తేదీన జరుగు మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను బుధవారం జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ పరిశీలించారు. ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరుగు మహాశివరాత్రి ఉత్సవం ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు సమయపాలనతో విధులు నిర్వహించారన్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్పోర్ట్, మెడికల్ అండ్ హెల్త్, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటి వరకు చేపట్టిన పనులు, చేయాల్సిన పనుల గురించి ఆరా తీశారు. దాన్ని ఇయర్ బై ఇయర్ బెటర్గా ఏది ఫెసిలిటేట్ చేయొచ్చు భక్తులకి, క్రౌడ్ పెరుగుతున్నప్పుడు సో బెటర్ ఫెసిలిటేషన్ ఎలా ఇవ్వచ్చు అనేది ప్లాన్ చేయాలి. డే అంతా కూడా వచ్చేవాళ్ళే ఉంటారు. పురస్కరించుకొని ఈ అమృతూరు మండలంలోని గోవాడలో ఉన్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామి టెంపుల్లో 14th నుంచి 18th వరకు జరుగుతున్నటువంటి శివరాత్రి ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోనూ ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు అండ్ ఇతర అధికారులందరితోనూ, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరితోనూ ప్రిపేర్నెస్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా
ఈ ప్రాంతంలో ఈ 4-5 రోజుల్లో భక్తులు సుమారు 1,50,000 పైగా వచ్చేటువంటి అవకాశం ఉన్నందున ఇక్కడ చేపట్టవలసినటువంటి అన్ని రకాల చర్యల్ని ఇన్ అడ్వాన్స్ టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ సైడ్ నుంచి సఫిషియంట్ పార్కింగ్ ప్లేసెస్ ని, అదేవిధంగా చెక్ పోస్టుల్ని, ఈ ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేయడానికి చెక్ పోస్టుల్ని అండ్ కట్ ఆఫ్స్ ని పెట్టుకోవడం, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సైడ్ నుంచి తీసుకోవాల్సినటువంటి టెంపుల్ ఇన్సైడ్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ముఖ్యంగా భక్తుల ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ వేస్ సంబంధించి కానీ, క్యూ లైన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి కానీ, క్విక్ మీన్స్ లో భక్తులకి దర్శనం కల్పించి వాళ్ళని ప్రాపర్ గా ఫెసిలిటేట్ చేసేటువంటి విషయాలు కానీ వీటన్నిటి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ పండుగకి ప్రత్యేక బస్సుల్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి త్రూ ఆర్టీసీ బస్సెస్ ద్వారా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ ని ప్రాపర్ గా ఇక్కడ రెగ్యులేట్ చేసేటువంటి విధానం కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ యాక్టివిటీకి సంబంధించి ఈ పార్కింగ్ అండ్ అదర్ పాయింట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ లో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చేపట్టాల్సినటువంటి అన్ని కార్యక్రమాల పట్ల వారితో ఎటువంటి ప్రిపేర్నెస్ చేశారు ఇప్పటి వరకు. ఇంకా చేయాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా రివ్యూ చేయడం జరిగింది. స్థానిక ఆర్టీఓ గారు అన్నిటి కూడా టేకప్ చేయడం జరిగింది. బై 13th ఈవినింగ్ కల్లా కూడా ఈ ప్రిపేర్నెస్ తో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రెడీగా ఉండేటట్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి మెడికల్ అండ్ ఫార్మా మాఫియాపై ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించింది. ఫార్మా పరిశ్రమలు, కార్పొరేట్ ఆసుపత్రుల నిరంతర దోపిడీపై నాసిరకం మందులు, జనరిక్ అధిక ధరల ఫార్మా మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, అద్దె సర్టిఫికేట్ తో ఫార్మసిస్టులు లేకుండా మందుల అమ్మకానికి నిరసనగా ప్రైవేట్ ప్రభుత్వ రంగ వైద్య సంస్థలు అడుగడుగునా పేరుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సిపిఐ బాపట్ల జిల్లా సమితి పిలుపునివ్వడం జరిగింది. ఈ గోడ పత్రిక ఆవిష్కరణలో సిపిఐ బాపట్ల జిల్లా పట్టణ కార్యదర్శి మామిడి బత్తుల అశోక్, పార్టీ నాయకులు కీర్తి వెంకటేష్, కంచర్ల జాన్సన్, గోపిరాజు, ఎలుకకొండలు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన మెడికల్ అండ్ ఫార్మా మాఫియా మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయాల వద్ద, అదేవిధంగా పిహెచ్సిలు, సిహెచ్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా బాపట్ల జిల్లాలో ఈ నెల 14వ తారీఖున డిఎంహెచ్ఓ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నారు. మన రాజ్యాంగం జీవించే హక్కుని ఇచ్చింది. ఆ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి జీవించే హక్కుని కాలు రాస్తూ మెడికల్ మాఫియా రకరకాల పేర్లతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలోకి వచ్చారో దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క కార్పొరేట్ శక్తులకి, ప్రైవేటు వైద్యశాలలకి, ప్రైవేటు మందుల షాపులు, ఫార్మసిస్టులకి కొమ్ము కాస్తూ పేద ప్రజలకు ఇబ్బంది పడే విధంగా వైద్యశాలలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో నిన్న ఒక వ్యక్తి చనిపోతే కనీసం నిన్న బాపట్ల జిల్లాలో కోతవేటు దూరంలో అంబులెన్స్ లేక శవాన్ని బైక్ మీద పెట్టుకొని ఇంటికి తీసుకుపోవడం జరిగింది. ఆటోలు వాళ్ళని అడిగితే 2,000, 3,000 అడిగారు. అంత డబ్బులు లేవని చెప్పి బండి మీద, బైక్ మీద వెనకొకళ్ళు ముందొకళ్ళు కూర్చొని శవాన్ని తీసుకొని పోవడం జరిగింది. ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో, పాడేరు, రంపచోడవరం, అరకు ప్రాంతాలలో జరిగేటువంటి విషాదకరమైనటువంటి ఘటన బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్కి కోతవేడు దూరంలో ఈ సంఘటన జరిగింది. అధికారులు వేలకు వేలు, లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. ఎవరి కోసం పనిచేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజాప్రతినిధులు మేము అధికారంలోకి వస్తే పేదల కోసం పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. జీవించే హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని కాలు రాస్తా ఉన్నారు. వైద్యం కానీ, విద్య కానీ దూరం చేసే పరిస్థితి ఉన్నది. వీటన్నిటి మీద కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వైద్య మాఫియా మీద దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి
మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ నెల 14వ తారీఖున నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమాలకి బాపట్ల జిల్లా ప్రజానీకం కూడా కలిసి రావాలని చెప్పి అధికారులకి ప్రజాప్రతినిధులకి ఈ నిరసన ద్వారా భవిష్యత్తులో పేదవాడికి వైద్యం అందేదాకా కూడా పోరాటాలని నిర్వహించడానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా బాపట్ల అభివృద్ధి కమిటీ, వైద్యశాలకు సంబంధించిన అభివృద్ధి కమిటీ, దానికి చైర్మన్ గా మన ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. కనీసం 2 సంవత్సరాల పాటు ఒక్క అంబులెన్స్ కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఎవరైనా యాక్సిడెంట్ అయినా క్రిటికల్ కేర్ సంబంధించిన యూనిట్ తీసుకురావడంలో కూడా ఘోరంగా వైఫల్యం చెందారు. పరచూరు మండలం పరచూరు గ్రామంలో బీజేపీ పార్టీ ఆఫీస్ లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పాలపర్తి గోపి మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ నిరుపేద వర్గాలకు విద్య, ఉపాధి, వారికి కావాల్సిన రిజర్వేషన్ హక్కుల కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి, నిరంతర పార్టీ కోసం శ్రమించిన మహనీయుడిని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ పార్టీ నాయకులు అడపాల కృష్ణ, రాజలక్ష్మి, ఎల్లయ్య, బసవేశ్వరరావు, మీరావళి, విపిన్ పాల్గొన్నారు. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి. ఈరోజు 11న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా సమర్పణ దివాస్ నిర్వహించడం జరిగింది. ఆయన ఎవరంటే భారతీయ జనసంఘ్ గొప్ప మహానేత, గొప్ప ఆలోచన పరుడు, దేశభక్తుడు, దేశానికి అంకితం చేసిన మహానేత. ఆయన భారత జనసంఘ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. స్వార్థం లేకుండా దేశ సేవ ధర్మంగా భావించి జీవితాంతం ప్రజల కోసం సేవ చేశారు. ఆయన జీవితం మొత్తం దేశ సమాజం చివరి వ్యక్తి, అభ్యున్నత వ్యక్తి అయింది. ఉపాధ్యాయ గారి మరణం ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. ఆయన ఢిల్లీ నుంచి వస్తా ఆయన్ని దుండుగులు చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేశారు. ఆయనకి ఇప్పటికీ ఆయన మరణం చాలా రహస్యంగానే ఉంది. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. గతంలో కంటే వైసీపీ హయాంలోనే ఎక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేశాం. శ్రీశైలంలో భక్తులపై లాఠీ చార్జీ చేయడం దారుణం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వెంటనే వివాదాస్పద బ్యానర్లు తొలగించి శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులను డిమాండ్ చేశారు. అందరికీ మరియు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇచ్చిన వైఎస్ఆర్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత సుమారు నెల కాలంగా జరుగుతున్న మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇష్యూస్ మీద, లడ్డు తిరుపతి ప్రసాదం మీద వచ్చిన ఎలిగేషన్స్, దానికి సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడం, అంటే మెన్షన్ చేసిన చిట్లో వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగా అందులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కానీ ఏం లేదని చెప్పి ఇచ్చారు. దానికి వాళ్ళు తీసిన యాక్షన్స్ మీద కానీ, అది వాళ్ళు పెట్టిన ఇబ్బందుల మీద, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద చిన్న ఇన్ఫర్మేషను మనం చూస్తుంటే, సిబిఐ క్లియర్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నేషనల్ బోర్డ్, డైరీ బోర్డు, అదే నేషనల్ ఎన్డీడీబీ బోర్డులో వాళ్ళు మెన్షన్ చేసినట్టు క్లియర్గా ఎక్కడ కానీ ఇందులో ఆ తిరుపతి ప్రసాదంలో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ అనేది లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు దానికి మళ్ళీ మార్చి, వాళ్ళు ఇన్నిసార్లు చెప్పి అన్ని ఛానల్ చూపించింది మళ్ళీ వాళ్ళు చేసిందంతా ఎలిగేషన్స్ అని తప్పవుతాయి, మళ్ళీ దాని మీద అంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు అందులో కొన్ని కెమికల్స్, రసాయనాలు కలిపారు. అది మళ్ళీ స్టార్ట్ చేశారు. అసలు ఇప్పుడు శాంపుల్ తీసింది ఎప్పుడండి? టీడీపీ హయాంలోనిగా, గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చిన దాంట్లోనిగా. అప్పుడు దానికి ఆన్సర్ చేస్తున్న ఎవరు? టీడీపీ గవర్నమెంట్ కదా. వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక 4 ట్యాంకర్లని
టీడీడీ రిజెక్ట్. నా పేరు స్వాతి, నేను సత్తెనపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని. గత 28వ తారీఖు నేను ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టడం వల్ల మొన్న 1వ తారీఖు ఎస్సీల మీద నేను పెట్టానని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. బండారు నాగరాజ్ అనే వ్యక్తి నా మీద కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. నేనైతే ఫేస్బుక్ లో ఎక్కడ వల్గర్ గా నేనేం పోస్టులు పెట్టలేదండి. నేను ఎవరిని తిట్టలేదు, ఎవరిని కుల ప్రస్తావన చేసి నేను ఎక్కడ మాట్లాడలేదు. నేను కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళనే. సో నేను ఏ విధంగా ఎస్సీలకి సంబంధించి నేనేం పోస్ట్ పెట్టలేదు. అది ఒకటి. నేను అడిగింది ఒకటే, రిపబ్లిక్ డే రోజు జెండా వందనం చేయడానికి మీకు సమయం లేదు, కానీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి సమయం దొరికిందా అని ఒక పోస్ట్ నేను పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ఉద్దేశపూర్వకంగా మాత్రమే నా మీద కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సత్తెనపల్లి నుంచి మేమందరం రాంబాబు గారికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి, ఆ ఇష్యూలో మేము కూడా ఉన్నామని చెప్పేసి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం, అదేవిధంగా ఇక్కడ సత్తెనపల్లిలో లడ్డు విషయంలో వైసీపీ పార్టీ నాయకులు మొదటి నుంచి తమ తప్పు ఎక్కడ బయటపడుతుందో అని కప్పిపెట్టుకుంటూ రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు ఇటువంటి పనులు చేపట్టే 150 సీట్ల నుండి 11 సీట్లకు ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారని నాగశ్రీను రాయల్ అన్నారు. స్థానిక వెల్లటూరు రోడ్లోని వారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో నెయ్యి లేదు, రసాయనాలు కలిశాయని నివేదికలో కలిపితే వైసీపీ ప్రభుత్వం తప్పని ఒప్పుకోకుండా తప్పుదారి పట్టిస్తుంది. ఇది ఎంతో మంది హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తుంది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మైకు ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాలు ప్రజలకి అందిస్తుంటే బ్రహ్మనాయుడుకి అవి కనపడలేదేమో లేదా వినపడలేదేమో అని చిరుకులు అందించారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వారి వ్యాపారంలో బిజీగా ఉంటాడు. ఓటమి తర్వాత ప్రజల్లో ఉంటే కదా అర్థమయ్యేది అన్నారు. నమస్కారం. 2 రోజుల కిందట మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా సెన్సేషనల్ న్యూస్ అయిన తిరుపతి లడ్డు గురించి కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అంటే మాజీ ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు బిఏ చదివారు కాబట్టి, అతనికి ఇంగ్లీష్ మొత్తం వచ్చు కాబట్టి ఆయన పూర్తిగా ఆ సిట్ ఇచ్చిన నివేదిక మొత్తం చదివారు. బ్రహ్మనాయుడు గారు చదివి నిన్న మనకు చెప్పడం జరిగింది. కల్తీ ఎక్కడ జరగలేదు, కొవ్వు పదార్థాలు ఎక్కడా కలవలేదు అని మన బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. బ్రహ్మనాయుడు గారు, మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు, ఎందుకంటే మీరు ఆ రోజున డైరీకి కూడా తిరుమల డైరీ పెట్టారు. మన వెంకటేశ్వర స్వామి కొండ పేరు పెట్టుకున్నారు, తిరుమల డైరీ పెట్టుకున్నారు. అలాగే మీ ఊర్లో కూడా మీరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు. మీకు కల్తీ జరగలేదని నమ్మకం ఉంటే మేమందరం మీ ఏర్పడి వచ్చి మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేమందరం కూడా కల్తీ జరిగిందని ప్రమాణం చేస్తాము. మీరు కూడా ఎటువంటి కల్తీ జరగలేదు, స్వచ్ఛమైన నెయ్యితోనే లడ్డు తయారు చేశారని మీరు ప్రమాణం చేయగలుగుతారా? మన అధినాయకులు చెప్పారు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీదో, చంద్రబాబు గారి మీదో, లోకేష్ గారి మీదో నేను కూడా మాట్లాడవచ్చు. దేవుడి మీద కూడా మనం మాట్లాడితే దేవుడు చూస్తా ఉండదండి, డెఫినెట్ గా శిక్షిస్తాడు. అట్ట శిక్షించబడితే 151 నుంచి 11కి వచ్చారు మీరు. వైసీపీలో ఉన్న హిందువులందరికీ కూడా నా మనవి, దేవుడితో పెట్టుకోవద్దండి. మీ నాయకులు చెప్పారు కదా అని జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా మీరు ఉండమాకండి. తప్పు జరిగింది. అసలు తిరుపతి అంటే ఈ ప్రపంచంలోనే రోమ్ దేవాలయం తర్వాత అతి ఎక్కువ మంది భక్తులు వచ్చే దేవాలయం ఏదైనా అంటే తిరుపతి. ఇది మీరు లడ్లు దాదాపు
250 కోట్లు ఇది చేశారు. ఇక్కడ 250 కోట్లు దానికోసం కాదు, హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి జరిగిన సంఘటన ఇది. ఎందుకంటే మన తిరుపతి లడ్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.